పాకిస్తాన్ పాడుబుద్ధి, పాకిస్తాన్ వక్రబుద్ధి, పాకిస్తాన్ దొంగ బుద్ధి మరోసారి బయటపడింది. ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నార్త్ ఇండియా మొత్తం అట్టుడికిపోతుంది. సింధు జలాలు ఇప్పుడు మనం నిలిపివేసుకున్నాము. సింధు జలాల అగ్రిమెంట్ లేనేలేదు. అయినప్పటికీ ఆ నదులు సట్లెజ్, రావి అండ్ చినాబ్, జీలం, సింధ్ ఈ నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ నదుల ప్రవాహం మొత్తం పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ ప్రజలు చచ్చిపోతారు. పాకిస్తాన్ ప్రజలు ఆ నదుల ప్రవాహంలో కొట్టుకుపోతారు. ఈ షహబాజ్ షరీఫ్ గాడు, ఆసిముని అందరూ కూడా చచ్చిపోతారని చెప్పి ముందస్తుగా భారత్ ఏం చేసిందనంటే, అరే వెదవల్లారా, ఇక్కడ నదులు ఉప్పొంగుతున్నాయి, మీ వైపుగా ప్రవాహాలు వస్తున్నాయి, చచ్చిపోతారా, దాక్కోండి అని చెప్పి ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వారి ప్రాణాలని, వారి శత్రువుల ప్రాణాలను సైతం కాపాడాలి అనేటువంటి ఒక ఆలోచనతో ముందస్తుగా మన మంచితనాన్ని చాటుకునే ప్రయత్నం భారత్ చేసింది. కానీ ఇదే తప్పు. ఈ దుర్మార్లకి, నీచ్ కమిన్ కుత్తేగాళ్ళకి ఇదే తప్పు అయింది. మాపైన నీళ్ళు వదిలేస్తారా? పదే పదే మీ నీళ్ళని మాపై వదిలేసి మా ప్రాణాలని నీళ్ళ పూర్తిగా చంపేస్తారా? మా ప్రాణాలని పూర్తిగా నీళ్ళలో నెట్టేస్తారా అని వార్నింగ్ ఇస్తున్నాడు. మళ్ళీ వాడు చచ్చిపోతారు నాయన, కాపాడుకోరా ఎదవా అంటే ఈ వక్రబుద్ధి వంకర వెదవగాడు వాడేమన్నాడంటే, మళ్ళీ మీరు మా పైన నీళ్లతో యుద్ధం చేస్తున్నారా, మా ప్రజల ప్రాణాలని గాల్లో కలపాలని చూస్తున్నారా అంటున్నాడు. అరే నువ్వు చచ్చిపోతావని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడు తప్పుగా అర్థం చేసుకుంటాడని చెప్పి మనం డెఫినెట్గా అనుకోవాల్సిందే. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పదే పదే బీయింగ్ అన్ ఇండియన్ నేను ఒకటి ఏమంటున్నానంటే, మనం కూడా కొన్నిసార్లు అతిగా మంచికి వెళ్తున్నాం.